హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే డే బై డే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎంతో ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజైతే ఒక కథ అయితే చెప్పుకుందామా? మంచి కథ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? 2 days అవుతుంది కదా మనము కథ అయితే మనము చెప్పలేదు ఛానల్లో. ఈరోజైతే మీకు ఒక మంచి కథ చెప్పాలని మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా వినడానికి రెడీగా ఉన్నారా మరి? ఒక పెద్ద కంపెనీ ఉండేదన్నమాట. ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా జీవన్ అనే ఒక అతను ఉండేవాడనమాట. కంపెనీకి అంతా కూడా అతనే హెడ్ అనమాట, జీవన్. ఆ కంపెనీలో సుమారుగా అంటే 5,000 మంది దాకా పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. అందరూ కూడా పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు. అందులో ఈ 5,000 మందిలో 3,000 మంది దాకా లేడీస్ ఎంప్లాయీసే ఉండేవాళ్ళు. ఇంక 200 మెంబర్స్ అంటే జెంట్స్ ఉండేటువంటి వాళ్ళు. అలాగా ఇతను మొత్తం ఆ టోటల్ కంపెనీకి అంతా హెడ్ జీవన్ అనమాట. వాళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు వేరే వేరే పొజిషన్లోన. అదేవిధంగానే ఇలా కంపెనీ అయితే రన్ అవుతూ ఉంది. జీవన్ అనే అతనికి అయితే ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకో అని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. అయినా కూడా అతను తనకు తగినటువంటి అమ్మాయి దొరక్క అతను పెళ్లి చేసుకోకుండా సుమారు అంటే 35 సంవత్సరాలు ఉంటాయన్నమాట జీవన్కు. అలా అతను కొత్తగా ఆ కంపెనీకి వేరే కంపెనీలో జాబ్ చేసేటువంటి వాడు. అతను ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి కొత్తగా పెద్ద పెద్ద లెవెల్ పోస్ట్ అంటే మేనేజర్ లెవెల్, హెడ్ లెవెల్గా అతను పోస్ట్కి సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చారనమాట. ఎండీగా ఇక్కడ వచ్చారు. అందరూ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇతనేమి ఎండీ అబ్బా ఇలా ఉన్నారు, ఇతను ఈ 5,000 మంది ఉద్యోగస్తులని ఇతను చూస్తే ఇలా ఉండడు, ఇతను మేనేజ్ చేస్తాడా, సన్నగా హైట్గా, పర్సనాలిటీ చాలా బాగుంటాడనమాట, హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇతను 5,000 మందితో ఇతను ఆఫీస్లో అంటే అందరినీ కూడా కంట్రోల్ చేసాక అవుతుందా ఇతన్ని అనేసి ఎంప్లాయీస్ అందరూ కూడా అనుకునేటువంటి వాళ్ళంట. అతను ఒకటో రోజు హెచ్ఆర్డి ఆఫీస్కు వెళ్ళి హెచ్ఆర్ని మీట్ అయ్యి అతను మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అంత హెచ్ఆర్ వచ్చేసి ఇలా ఇవి డిపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, మొత్తం ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అంతా ఇస్తూ ఒకరినొకరిని పరిచయం చేస్తూ ఇలా వస్తూ ఉన్నారనమాట. అప్పుడైతే జీవన్ ఇలా అందరినీ హ్యాండ్సమ్గా నడుస్తూ స్టైల్గా హ్యాండ్సమ్గా చాలా బాగుంటాడనమాట. అందరినీ ఇలా ఇలా చూసుకుంటూ అందరూ కూడా ఎండీ పొజిషన్లో ఉంటాడు కదా, అందరూ కూడా హెచ్ఆర్ పరిచయం చేసినప్పుడు హాయ్ సార్, హలో సార్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, బాగున్నారా, అట్లా చలాకీగా అందరినీ కూడా ఎన్ని రోజుల నుంచినో అతనికి పరిచయం ఉండేటువంటి వాళ్ళలాగా అతను ప్రతి ఒక్కరిని కూడాను ఎంతో నవ్వుతూ ఎంతో బాగా మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. ఫస్ట్ రోజే అందరి మనసులు గెలుచుకున్నాడు. అక్కడ మామూలుగా చూస్తూ ఉంటే అక్కడ పనిచేసేటువంటి గర్ల్స్ మామూలు అక్కడ అలాంటి వాళ్ళైతే అందరూ కూడా అబ్బా ఎండీ గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, చాలా బాగున్నారు అని అందరూ కూడా అతనిపైనే చూపులన్నమాట. అందరికీ కూడా ఫస్ట్ రోజు అయితే చాలా బాగుంది, పైన కూడా మంచి మన కంపెనీకి అయితే మంచి ఎండీ అయితే వచ్చారు అనేసి అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఒకటో రోజు అతను వచ్చి అందరినీ ఇలా పరిచయం చేసుకొని వెళ్ళిపోయాడనమాట. రెండవ రోజు అతను ఆఫీస్కు అతని డ్యూటీ అయితే 11 గంటలకు రావాలా ఎండీను. అతనైతే 8 o'clockకే వచ్చి అతని యొక్క క్యాబిన్లో కూర్చున్నాడనమాట.
కూర్చొని అతనికి ఏమేమి, ఎలా, ఏంటి, ఏవి ఎక్కడ పెట్టాలి, ఏవి ఎలా ఉండాలి అన్నీ మొత్తం అంతా అతని సిస్టము, క్యాబిన్ అంతా కూడా నీట్‌గా అందరినీ కూడా సెక్యూరిటీస్‌కి ఏం పని చెప్పాలి, ఏవి ఎక్కడుండాలి అనేసి ప్రతి ఒక్కటి 8:00కే వచ్చి నెక్స్ట్ డే మార్నింగు అంతా కూడా ఎంప్లాయీస్ అందరూ 9:00కి వస్తారనమాట. ఇతను ముందుగానే 1 గంట ముందే వచ్చి అందరికీ కూడా ఏమేమి ఎలా ఏంటి అని మొత్తం అంతా ప్లానింగ్ ఏసి ఏవి ఎక్కడ పెట్టించాలి, ఎలా ఏంటని అన్నీ గూడా ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాడంట. 9 గంటలకు అందరూ కూడా ఆఫీస్‌కి వచ్చారనమాట. అందరూ గూడా ఒక్కొక్కరు పని చేసి పంచింగ్ చేసి ఇలా వస్తూ ఉన్నారంట. అప్పుడే ఎండీ క్యాబిన్ చూస్తే అప్పుడే అక్కడ లైట్ వెలుగుతూ ఉంది. సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ గూడాను బ్రీఫ్ తీసుకుంటూ అందరికీ గూడా సెక్యూరిటీస్ అంటే చాలామందే ఉంటారు. ఒక 50 మెంబర్స్ దాకా ఎక్కడెక్కడ బయట ఉండేటువంటి వాళ్ళు, లోపల ఉండేటువంటి వాళ్ళు అట్లా మొత్తం అంతా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా! మొత్తం అందరిని పిలిపించి అందరికీ గూడా సెక్యూరిటీస్‌కి వాళ్ళకందరికీ పిలిపించి బ్రీఫ్ ఇస్తూ ఇలా బయట గాని, లోపల గాని అంటే ఒక పేపర్ గాని, ఒక చెత్త గాని ఏమీ గూడా కనపడకూడదు. మన ఆఫీస్ నీట్‌గా ఉండాలి. పని చేసేటువంటి ప్రదేశం ఎప్పుడూ నీట్‌గా పెట్టుకుంటేనే మనకి పని గూడా జరుగుతుంది అని అంతా గూడా ఇలా మంచి మంచి విషయాలు చెబుతూ వాళ్ళకు సెక్యూరిటీస్ తర్వాత హౌస్ కీపింగ్స్ వాళ్ళందరికీ కూడా అతను ఇలా ఎన్నెన్నో విషయాలన్నీ చెప్తూ ఉన్నాడనమాట జీవన్. అప్పుడు అందరూ కూడా లేడీస్ అందరూ కూడాను వస్తూ ఉన్నారనమాట ఆఫీస్‌కి ఒక్కరొక్కరు. అందులో చాలామందైతే చాలా మ్యారేజ్ అయ్యుండేవాళ్ళు ఉండారు. మ్యారేజ్ కాని అమ్మాయిలు ఉండారు. చాలామందినే ఉంటారు. ఇతనికి 35 ఇయర్స్ కదా! చూద్దాం ఈ కొత్త కంపెనీకైతే నేను జాయిన్ అయినా కదా! ఇక్కడ ఏదన్నా ఒక అమ్మాయి నచ్చితే నేను ఇక్కడే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. అమ్మ, నాన్న వాళ్ళు బలవంతం చేస్తున్నారు కదా! పెళ్లి చేసుకో అని. నాకు తగినటువంటి అమ్మాయి ఈ ఆఫీస్‌లో అన్నా నాకు దొరుకుతుందని అనుకుంటున్నాను అనేసి ఇతను ఫస్ట్ రోజు పరిచయం చేసుకున్నాడు కదా అందరినీను. తర్వాత సెకండ్ రోజు కూడా అలా చూస్తూ ఉన్నాడనమాట. మార్నింగ్ అందరూ వస్తున్నారు కదా 9:00కి అందరిని ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా వాక్ చేసుకుంటూ స్టైల్‌గా ఇలా నడుస్తూ అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాడు జీవన్. ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి పైనైతే ఇతనికి కన్ను పడిందనమాట. ఆ అమ్మాయి పేరు జీవని. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. ఏదో అమ్మాయి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. హెయిర్స్ అన్నీ ఇట్లా పొడుగ్గా ఉంటాయి. లాంగ్ హెయిర్స్, చెవులకు పెద్ద పెద్ద రింగ్స్ వేసుకొని చిన్నగా బొట్టు పెట్టుకొని హైట్‌గా ఉంటుందన్నమాట. హైట్‌గా బ్యూటిఫుల్‌గా చాలా అందంగా ఉంటుంది. ఆ రోజైతే అమ్మాయి మిడిలో వచ్చిందనమాట. మిడిలో వచ్చింది. హీల్స్ వేసుకొని స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ హెయిర్స్ అనేవి గాలికి ఇలా ఇలా ఊగుతూ ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఆఫీస్‌కి ఇలా బ్యాగు వెనకాల ల్యాప్‌టాప్ ఇట్లా వేసుకొని వన్ సైడ్ బ్యాగ్ వేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నది. అప్పుడు ఆ అమ్మాయిని జీవనిని చూస్తాడనమాట. చూసి ఈ అమ్మాయి ఎంత బాగుంది, చాలా అందంగా ఉంది, సేమ్ నా హైట్ ఉంది, లాంగ్ హెయిరు, హీల్స్, డ్రెస్సింగు చాలా బాగుంది అనేసి ఎర్రగా ఆమె పెదాలకు ఎర్రగా రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకొని అలా నడుచుకుంటూ స్టైల్‌గా ఇలా ఎండీ ముందర ఇలా వెళ్తూ ఉందనమాట. హాయ్ సార్ అని. అలా ఎండీ గారు ఇలా చూసారనమాట. వారచూపులతో చూస్తే హాయ్ సార్ అనేసి ఒక హాయ్ చెప్పేసి అతనికి వెళ్తుంది. హాయ్, హలో అనేసి ఇతను కూడా రిసీవ్ చేసుకున్నాడనమాట. రిసీవ్ చేసుకొని హాయ్, హలో అన్నప్పుడు అంత దూరం ముందుకు జీవని ఫాస్ట్‌గా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు జీవన్
హలో హాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి ఇంగ్లీష్లో నీ పేరేంటి అనేసి అడిగాడనమాట అమ్మాయిని. అలా ముందుకు వెళ్ళిపోయినటువంటి జీవని వెనుదిరిగి సార్ నా పేరు జీవని అనేసి చిన్నగా పేరనేది చిన్నగా పలికి అలా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఓహో! నా పేరైతే జీవని. పేర్లు కూడా చాలా బాగా కలిసాయి. నాకు పర్ఫెక్ట్ జోడీ అంటే ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకి అనేసి ఆ రోజు సెకండ్ రోజే ఇతనికి కొంచెం హ్యాపీనెస్ అనేది ఆ కంపెనీలో కనిపించిందనమాట. అప్పుడు నాకు కావాల్సినటువంటి కలల రాణి అయితే నాకు దొరికేసింది. నేనిప్పుడు నా క్యాబిన్‌కి అయితే వెళ్ళి ఇప్పుడు నా వర్క్ గురించి ఆలోచన చేద్దాము అనేసి అతను వెళ్ళి అలా క్యాబిన్‌లోకి వెళ్ళి అలా వర్క్ చేసుకుంటూ ఉన్నాడనమాట. వర్క్‌పై నిమగ్నం అవుతూ ఉన్నాడు. ఉదయం గడిచిపోయింది. మధ్యాహ్నం 12 గంటలు అవుతూ ఉంది. టీ టీ బ్రేక్ అయితే వచ్చిందనమాట. టీ బ్రేక్‌లో కూడా అతను టీ తాగాడు. అంతేగాని మళ్ళా అలా సమయం గడుస్తూ ఉంది. వర్క్ చేసుకుంటూ అలా ఉంటూ ఉన్నాడు. తర్వాత అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడాను లంచ్ చేయాలంటే అందరూ కూడా టెర్రస్ పైకి ఎక్కుతారు కదా! అందరూ కూడాను. ఈ ఎండీ గారు ఏమన్నా వస్తారా? ఈ అమ్మాయి కూడా ఎండీ గారు ఏమి 12:30, 12 అయినా కూడా వస్తారేమో అనేసి అక్కడ గర్ల్స్ అందరూ కూడా ఎండీ గారి పైనే చూపులు పడ్డాయన్నమాట. ఇతను ఎప్పుడు క్యాబిన్‌లో నుంచి బయటకొస్తాడా? రిసీవ్ చేసుకుందామా అనుకుంటూ ఉన్నారు. అయినా కూడా ఇతనికైతే ఇంగా కొత్తగా జాయిన్ అయ్యాడు కదా! రెండో రోజు కదా ఆ రోజు. ఇతనికైతే చాలా వర్క్ అయితే ఉందన్నమాట. ఇతను చూసినా కూడా 2 గంటలైనా బయటికి రాలేదు. 3 గంటలైనా బయటికి రాలేదు. అందరూ ఏమి అసలు ఎండీ గారు భోజనానికి కూడా రాలేదే! ఎంత ఇతను పని పైన నిమగ్నం అయిపోయారే అనేసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. అక్కడ ఆఫీస్‌లో ఉండే వాళ్ళందరూ కూడా. మళ్ళా 3:30 ఆ టైంలో బయటకొచ్చాడనమాట. బయటకొచ్చేసి లైట్‌గా టీ, కాఫీ, బిస్కెట్స్ అవి తీసుకోవడానికి పైనకి వెళ్ళి టీ, కాఫీ తీసుకొని అతను మళ్ళీ వచ్చి క్యాబిన్‌లో కూర్చున్నాడనమాట వర్క్ చేసుకుంటూ అలా. చాలా హార్డ్ వర్క్ పర్సన్ మన ఎండీ గారు. చాలా చూడ్డానికి కూడా చాలా మంచిగా మాట్లాడతాడు. అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. అయినా కూడా పనిలో కూడా అతను చానా బాగా చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క డ్యూటీ తను చేస్తూ ఉంటాడనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఆఫీస్‌లోన. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాతి కథ మనం ఇంకో ఎపిసోడ్‌లో చెప్పుకుందామా మరి?